హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ అయితే ఎపిసోడ్ బాగానే ఉంది. అంటే అట్లీస్ట్ 2-3 రోజుల నుంచి కంపేర్ చేసుకుంటే ఇవాళ కొంచెం పర్లేదు. సో ఇష్యూస్ అయినాయి, గేమ్ జరిగింది. సో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇంట్రాగేషన్ అన్నట్టు చూపిస్తూ ఉన్నారనమాట. ఒక్కొక్కళ్ళని చూపిస్తున్నారు. పట్టిస్తే మేము మీకు కంటెండర్షిప్ ఇస్తాము అన్నట్టు స్టార్ట్ చేశారు. సో ఇక్కడ పట్టించకపోవడం 2 థింగ్స్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే పట్టిస్తే ఇది అంటే కొంచెం చీట్ చేసినట్టు ఉంటుంది అనుకున్నారో ఏమో. సో టీమ్ లీడర్కి బౌండ్ అయి ఉందామన్నట్టు, టీంకి కట్టుబడి ఉందామన్నట్టు చెప్పలేదు. అండ్ ఫస్ట్ చెప్దామన్న స్టెప్ తీసుకుంది తనుజ గారు. సో ఇక్కడ నాకేమనిపించింది అంటే, ఫస్ట్ పట్టించడం కరెక్టా రాంగా అంటే 3 థింగ్స్ ఉన్నాయి. ఒకటి, గేమ్ సైడ్ నుంచి, బిగ్ బాస్ సైడ్ నుంచి వీళ్ళని పంపించారు. సో వీళ్ళు కొంతమందికే ఈ పవర్ ఇవ్వాలని రెడీ ఉన్నట్టు నాకు అనిపించింది. అంటే అందరికీ కాకుండా సెలెక్టివ్ పీపుల్కి. ఓకే, వీళ్ళు ముందే ఫిక్స్ అయ్యి వచ్చి ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రితుకి ఇద్దాం ఈ పవర్ అని ఫిక్స్ అయ్యి వచ్చి ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఒక లిస్ట్ పెట్టుకొని వచ్చి ఉండొచ్చు. ఒక 4-5 పేర్లు పెట్టుకొని వచ్చి వీళ్ళల్లోనే ఎవరికన్నా ఇద్దామని పెట్టుకుని ఉండొచ్చు. అండ్ ఆ లిస్ట్లో నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువ పుష్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో అదొక యాంగిల్, వీళ్ళు ఎవరికి పెట్టుకొని వచ్చారని. ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ పుష్ చేస్తే ఎవరైనా పట్టించేస్తారని నేను అనుకుంటున్నా. సో ఫస్ట్ ఇదొకటి. సెకండ్ ఏంటంటే, వాళ్ళంతటి వాళ్ళే ఓకే కెప్టెన్సీ కంటెండర్ ఇస్తామంటున్నారు కదా అని వీళ్ళు టీంలో ఉన్న వాళ్ళందరూ ఎవరన్నా లైక్ పట్టిస్తామని స్టెప్ తీసుకోవడం, ఇది నాకు తప్పేం అనిపించలేదు. అండ్ థర్డ్ థింగ్, పట్టించకుండా టీంకే కట్టుబడి ఉంటాం మాకు తెలీదు అని చెప్పడం కూడా అంత తప్పేం అనిపించలే. బట్ చెప్పేసి ఉంటే వాళ్ళ కంటెండర్ ఛాన్స్ వచ్చేది. అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు క్లోజ్ కాకపోతే అసలు చెప్పేయచ్చు. ఓకే, ఇద్దరు లీడర్స్ కదా, సంజన గారు, మాధురి గారు. ఓకే, ఇద్దరు క్లోజ్ కాదు, వాళ్ళతో అసలు గొడవలు ఉన్నాయంటే అసలు తప్పే లేదు చెప్పడంలో. గొడవలు లేవు, క్లోజు కాదు, 2 కాదనుకుంటే చెప్పినా తప్పలేదు. ఇలా కంటెంట్ ఇస్తా అన్నారు అందుకని చెప్పాను అన్న తప్పలేదు. పోనీ వాళ్ళిద్దరిలో ఇద్దరు క్లోజ్ అంటే ఇంక అప్పుడు చెప్పకపోయినా తప్పలేదు. ఒకళ్ళు క్లోజ్ ఒకళ్ళు కాదు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు మనకు క్లోజు ఒకళ్ళు అంత కాదు అనుకుంటే తనుజ గారు చేసినట్టు ఒకళ్ళని పట్టిస్తే ఇస్తారా అని అడగడం కూడా తప్పు కాదు. సో ఈ యాంగిల్స్ అన్నీ ఎవరిష్టం వాళ్ళది తీసుకోవచ్చు. ఇందులో పట్టించడం గేమ్ అయితే, పట్టించకపోవడం వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఆర్ టీమ్ కోసం ఉండడం. సో ఏది నాకు వీటిలో ఏది తప్పనిపించలేదు. సో ఇక్కడ నాకేమనిపించింది అంటే, ఫస్ట్ అందరూ పట్టించకూడదు అన్నట్టే అనుకున్నట్టున్నారు. బట్ తనుజ గారు చేసేసరికి మనము చేస్తే మనకి ఛాన్స్ వస్తుంది కదా అన్నట్టు నెక్స్ట్ నుంచి మారిపోయే ఉండొచ్చు అనిపించింది. ఫస్ట్ మనకు చూపించినప్పుడు అయితే ఎపిసోడ్లో రీతుని అడుగుతూ ఉంటారు, ఆమె నాకు వాళ్ళు తెలీదు అని చెప్పి లోపలికి వచ్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ రమ్య గారు అంటూ ఉంటారనమాట, వాళ్ళ దగ్గర నుంచి మనకి హింట్స్ రావచ్చు అన్నట్టు, అమర్ అండ్ అర్జున్ అంబటి దగ్గర నుంచి. నెక్స్ట్ డెమాన్ పవన్ అడిగితే తెలీదనే చెప్తారు. నెక్స్ట్ తనుజ అని పిలిస్తే ఒకరిని పట్టిస్తే ఇస్తారా అన్నట్టు అన్నారనమాట, ఇద్దరు కాకుండా ఒకళ్ళని. సో గెటప్ మార్చుకొని తిరుగుతున్నారు అన్నట్టు చెప్పిద్ది. లేదు ఇలా కాదు, మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళే అని చెప్పాలి అన్నట్టు అంటారు. సో మాకు ఇస్తారని గ్యారంటీ ఉందా అన్నట్టు అడుగుతారు తనుజ గారు. మా బిగ్ బాస్ చరిత్ర మీద ఒట్టు అన్నట్టు ఇంకా అది తీసుకెళ్ళి చూపిస్తారు సంజన గారిని. ఆబ్వియస్లీ మాధురి గారు క్లోజ్ కాబట్టి ఒకళ్ళని పట్టిస్తా అని చెప్పి సంజన గారిని పట్టించారు. సో తనుజ గారికి డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్షిప్ వస్తుంది. అండ్ సంజన గారిని ఏమో జైల్లో వేస్తారు. సో నెక్స్ట్ ఇమాన్యువల్ని పిలుస్తారు. ఇమాన్యువల్ పట్టిస్తారా అంటే మళ్ళీ ఇమాన్యువల్ కూడా పట్టిస్తా అనే అంటారు. వీళ్ళకి ఆల్రెడీ తెలుసు, తనుజ, రీతు, పవన్ కళ్యాణ్ ఓకే ఇప్పుడు ఇమాన్యువల్ వచ్చి పట్టిస్తాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే తనుజ చేసింది సంజన గారిని. అండ్
అంటే ఇలా కూడా చేసుకోవచ్చు, మనకి కంటెంటర్ వస్తుందని ఒక ఐడియా వచ్చేసింది తనుజ చేసిన దాంతో. సో ఆబ్వియస్లీ ఇమాన్యువల్ కూడా గేమ్ వైజ్ స్టెప్సే తీసుకుంటాడు, కొంచెం ఇలా ఎమోషనల్ వైజ్ కాకుండా. సో తను పట్టించేస్తాడని వీళ్ళు ముందుగానే ఆలోచించుకొని మాధురి గారిని దాచేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, వాష్రూమ్లో కబోర్డ్స్లో దాచేస్తూ ఉంటారు. నెక్స్ట్ సంజన గారు అంటారు డెమాన్ పవన్తో, మీరు చెప్పేసి ఉండాల్సింది, మీకు అట్లీస్ట్ కంటెండర్షిప్ వచ్చేది అని డెమాన్ పవన్తో అంటుంటే, లేదు ఇక్కడ ఈ గేమ్ థీమే కాపాడుకోవడం కదా, సో అందుకని మేము కాపాడుకున్నాము అన్నట్టు చెప్పాడనమాట డెమాన్ పవన్. గేమ్ థీమ్ ఏమో ఇక్కడ దొంగల టాస్క్ అన్నప్పుడు అంత టీమ్కి కట్టుబడి ఉండాలా, లీడర్ని కాపాడుకునే అంత టీంకి. మీరు కావాల్సినప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇంకా అంత అవసరం లేదేమో గేమ్ కోసం. ఓకే, ఎయిదర్ నీకు కంటెండర్ చూసుకోవాలి ఆర్ ఆ పర్సన్తో రిలేషన్ చూసుకోవాలి అనుకున్నా నేనైతే. సో ఇమాన్యువల్ తీసుకొచ్చి చూపించేసరికి ఆబ్వియస్లీ దాచారు కాబట్టి లేరు అక్కడ, లేరు. సో మేము రీఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి మళ్ళీ రీతుని తీసుకెళ్తారు. ఇక్కడ మేబీ మళ్ళీ ఇమాన్యువల్నే తీసుకెళ్ళి ఉండొచ్చు ఆర్ ఎవరినైనా తీసుకెళ్ళి ఉండొచ్చు. వాళ్ళు మేబీ రీతుకి ఇద్దాం అనుకుని ఉండొచ్చు అని రెండోసారి అవకాశం ఇచ్చేసరికి నాకు అర్థమైంది. సో వీళ్ళు మళ్ళీ ప్లేస్ చేంజ్ చేస్తారు, ఎందుకంటే రీతుకి ఆల్రెడీ అక్కడ దాచిన ప్లేస్ తెలుసు, సో రీతు చెప్పేస్తుంది అని ప్లేస్ మళ్ళీ చేంజ్ చేస్తారు. సో ఈలోపు ఇదంతా కాదు, మీరు చూపించలేకపోతున్నారు కాబట్టి నీకు టాస్క్ ఇస్తాము, నువ్వు ఆమె బోర్డు మీద కిల్ అని రాయలేకపోతే జైలుకి వెళ్తావు, రాస్తే కంటెండర్షిప్ వస్తుంది అన్నట్టు చెప్తారనమాట. ఇది టాస్క్, ఆమె చేస్తారు, కంటెండర్ అయ్యే ఛాన్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా మేము ఒకళ్ళని తీసుకెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతూ రాముని తీసుకెళ్తారు గేట్ దాకా. తీసుకెళ్ళాక మళ్ళీ డ్యాన్స్ పాట పెట్టి బిగ్ బాస్ చెప్తారు ఇంకా మీరు డ్యాన్స్ వేసి వెళ్ళాలి వెళ్ళే ముందు అన్నట్టు డ్యాన్స్ వేసి కాసేపు వెళ్తారనమాట. సో ఇక్కడ నేనేం చేశాను సార్, తీసుకెళ్ళకండి మంచి అబ్బాయి అన్నట్టు సంజన గారు జైల్లో నుంచి అంటూ ఉంటారు. ఇదంతా ఆ డ్యాన్స్కి ముందు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ సంజన గారు సారీ చెప్తూ ఉంటారు సుమన్ గారికి, అన్న సారీ అన్న, ఎన్నిసార్లు చెప్తారు సిస్టర్, నాకు ఇంకా చెప్పొద్దు అన్నట్టు, బట్ నాకు హర్ట్ అయితే అయ్యాను నేను, అంటే సారీ చెప్తున్నాను కదా అన్న అంటే, తొక్కలో సిస్టర్ అని ఇప్పుడు సారీ చెప్తే ఎట్లుంటుందమ్మా అన్నట్టు ఆయన సుమన్ గారు అంటారు. సో పర్లేదు మీరు అనండి, నేను అన్నాను కదా, సో మీరు అనండి, నాకు హర్ట్ అయ్యారు అని కూడా అంటున్నారు కదా అన్నట్టు అంటారు. సో ఇక్కడ ఓకే మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తున్నారు, మాటల విషయంలో మాటలు కొంచెం జారుతున్నారు, బట్ ఇక్కడ కొంచెం జెన్యున్గానే సారీ అడిగినట్టు చాలాసేపు అడుగుతారు సారీ, మనకి ఎపిసోడ్లోనే చూపించారు. సో ఇంకా లైవ్లో ఆర్ నిజంగా అక్కడ జరిగింది అయితే ఇంక ఎక్కువసేపే అడుగుంటారు అనుకుంటున్నా. సో ఇక్కడ క్షమించేసి ఉంటే అయిపోయేదేమో, సుమన్ గారు కొంచెం స్టబర్న్గా ఉన్నట్టు అనిపించింది. అందరూ అంటున్నారమ్మా ఇలా అన్నావు, ఇలా సంజన గారు ఇలా అన్నారు కదా, సంజన గారు ఇలా అన్నారు కదా అని అందరు నన్ను అంటున్నారు అంటే ఎవరన్నారు అన్నట్టు ఇట్లా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈలోపు సంజన గారిని మళ్ళీ జైలు నుంచి బయటికి ఇచ్చేస్తారు. ఎక్కువసేపు ఏం పెట్టలేదు అనుకుంటా, వెంటనే బయటికి తీసుకొచ్చేసారు. సో ఆయిషా గారిని మెడికల్ రూమ్కి పిలుస్తారు. ఈలోపు రీతు అందరూ అక్కడ డిస్కషన్లో మునిగి ఎవరి గోల్లో వాళ్ళు ఉంటే ఈలోపు అక్కడ మాధురి గారి అక్కడ అది ఉంది కదా ఫ్లెక్సీయా దాన్ని ఏమంటారు, ఆ ఫోటో ఆ బోర్డు మీద కిల్ అని రాస్తారు. సో సీక్రెట్ టాస్క్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఆయిషా గారికి టైఫాయిడ్ డెంగ్యూ పాజిటివ్ వచ్చినాయంట. సో మా బయటికి వచ్చి కొంచెం ఎమోషనల్ అవుతారు, నిఖిల్ గౌరవ్తో చెప్తారనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఇక్కడ ఏమైందంటే డెమాన్ పవన్ అంటూ ఉంటాడు, రైస్ గిన్నె నేనే కడిగా, టీ గిన్నె నేనే కడిగా, ఆ గిన్నె నేనే కడిగాను ఇట్లా అంటూ ఉంటే తనుజ అంటారు ఇట్లా మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఇట్లా సెపరేట్ ముగ్గురు ఉన్నారు కదా, ఏ పూటకి ఆ పూట ఎవరిది వాళ్ళు కడగచ్చు కదా, ముగ్గురు కలిసి కడగకుండా అన్నట్టు అంటారు. దీనికి రితు ఏమంటుందంటే లేదురా ముగ్గురం చేస్తేనే బెటరు, ఒక్కొక్క షిఫ్ట్ చేస్తే ఎక్కువ అయిపోతుంది ముగ్గురికి అన్నట్టు అంటూ ఉంటారు. ముగ్గురు కలిసి చేసినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేసినా ఈక్వలే అనుకుంటున్నా, ఆర్ మేబీ కొంచెం షేర్ అయిద్దిలేండి, కాకపోతే 3 సార్లు చేయాల్సి వస్తుంది, ఇది ఒక్కసారితో అయిపోయిద్ది. కొంచెం వర్క్ సేమే ఉంటుంది, బట్
అప్పుడు ఒకేసారి చేసేది ఇప్పుడు 3 సార్లు 3 పార్ట్స్లో చేయాల్సి వస్తుంది. సో యా కొంచెం అప్పుడు ఎక్కువే ఉంటుంది. బట్ యా అదేం లేదులేండి, వర్క్ సేమే, బట్ ఒకేసారి ఆర్ 3 సార్లుగా అన్నట్టు ఉంటుంది అది. సో ఇట్లానే బెటర్ అన్నట్టు అంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఎక్స్పెక్ట్ ఇది డిమాండ్ పవన్ సీరియస్గా ఉంటే ఏ దగ్గరికి వచ్చి మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏమైందో చెప్తారని ఇట్లా అంటారు రితుని. నెక్స్ట్ ఇవాళ అయితే వీళ్ళిద్దరు గొడవ విసుగు వచ్చిందండి, అంటే తర్వాత జరిగిద్దిలేండి, ఇప్పుడు కాదు. సో ఈలో పవన్ కళ్యాణ్ వచ్చి మాధురి గారితో చెప్తారు, ఎవరో మీ ఫోటో మీద కిల్ అని రాశారంటే రమ్య రాసి ఉంటుంది అంటే ఇమాన్యువల్ కూడా రమ్యనే రాసి ఉంటుందేమో, ఆల్రెడీ కిల్ అయిన వాళ్ళే రాస్తారు, అంటే రాము రమ్య అవుట్ కదా, సో వీళ్ళే రాసి ఉంటారు అన్నట్టు అంటారు. సో నెక్స్ట్ తనూజ గారు కాఫీ సాక్రిఫైస్ చేశాను కదా, తర్వాత టాస్క్లో ఒకసారి నాకు ఇచ్చారు, అదే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు కదా ఆ టాస్క్, తర్వాత నిన్న టాస్క్లో తాగాను, మొన్న పానీపూరి అదేదో కాఫీ అదేదో స్టాల్ ఉంది కదా దానిలో తాగాను అన్నట్టున్నారు. సో అప్పుడు మాధురి గారు టీ దొంగతనం చేశారు, కాఫీ పౌడర్. సో అది పోలీసులు చూసి తీసుకొని మమ్మల్ని అందరినీ ఈక్వల్గా షేర్ చేసుకోమన్నారు. సో నేను తాగుతున్నాను, మీకు అబ్జెక్షన్ ఉంటే నెక్స్ట్ 30 సెకండ్స్లో చెప్పండి ఓకేనా అన్నట్టు అడుగుతారు. సో ఆయన ఏం మాట్లాడు, మరి ఇది ఏమైద్దో, అంటే చెప్పుండాల్సింది ప్రాబ్లం ఉంటే మళ్ళీ చెప్పకుండా వీకెండ్లో తీస్తారా చూడాలి. సో నెక్స్ట్ ఆమె ఏం రిప్లై రాకపోయేసరికి తాగేస్తారు కాఫీ. నెక్స్ట్ ఇంకా ఇమాన్యువల్ రా కాఫీ డేట్కి వెళ్దాం అన్నట్టు ఇద్దరు కాఫీ తీసుకొని బయట కూర్చొని తాగుతూ ఉంటారు. సో ఇక్కడ కాఫీ తాగగానే తనూజ గారు లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ అంటూ ఉంటే, ఇదే కాంట్రాస్ట్గా అక్కడ ఐషా గారు లైఫ్లో ఏది నాకు ఈజీగా రాలేదు, ఎప్పుడు నాకు ఇప్పుడు ఇదంతా ఎందుకన్నట్టు రాము కొంచెం కన్సోల్ చేస్తూ ఉంటారు, అంటే ఆమెకు అది ఎఫెక్ట్ అయింది, హెల్త్ బాగాలేదు కాబట్టి ఇట్లా అంటుంటే, ఇంకా లైఫ్లో నాకు ఎక్కువ ఏది ఇంపార్టెంటో ఏది ఇష్టమో అది ఉండదు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఏమైందంటే ఫన్నీగా రీతు అండ్ డెమాన్ పవన్ ఏమో తనూజ గారు ఇమిటేట్ చేస్తారు అండ్ రీతుని ఇమాన్యువల్ ఇమిటేట్ చేస్తారు, వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటారో అన్నట్టు. ఏం చేస్తున్నావు అని రీతు అంటే తనూజ గారు వచ్చి రీతు లాగా ఇమాన్యువల్ని అడుగుతారు. ఇమాన్యువల్ ఏమో తనూజ గారు వచ్చి డెమాన్ పవన్ లాగా ఇమాన్యువల్ని అడుగుతారు, ఇమాన్యువల్ ఏమో రీతు లాగా ఆన్సర్ చెప్తూ ఉంటుంది. సో నువ్వెందుకు ఐషాతో మాట్లాడుతున్నావు ఇట్లా రీతు గారు అనడం, రమ్య వచ్చినప్పటి నుంచి నాకు దూరం అయిపోతున్నావు, అది వస్తే నన్ను దూరం చేసేస్తావా, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. పవన్ డోంట్ టచ్ మీ ఇట్లా ఇమాన్యువల్ అంటాడు, అంటే రీతు లాగా. సో ఇంకా ఈలోపు బిగ్ బాస్ ఐషా గారిని పిలుస్తారు. సో మీకు టైఫాయిడ్ అండ్ కొంచెం డెంగ్యూ సిమ్టమ్స్ ఉన్నాయి, సో ట్రీట్మెంట్ కోసం బయటికి పంపిస్తున్నాం అండ్ వేరే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవ్వకుండా అన్నట్టు, వేరే వాళ్ళకు కూడా మేబీ కొంచెం అది రాకుండా అన్నట్టు చెప్తారనమాట. సో మీ హెల్త్ జాగ్రత్త, టేక్ కేర్ అన్నట్టు చెప్తారు. సో ఇంకా బయటకు వచ్చి అందరికీ కొంచెం సెండ్ ఆఫ్ లాగా అవన్నీ చెప్పేసి ఇంకా వెళ్ళిపోతారు ఐషా గారు. ఇంకా వెళ్ళేటప్పుడు తనూజ జాగ్రత్తగా ఉండు, మళ్ళీ ఏం ఫేక్ దానిలో పడద్దు అన్నట్టు అంటారనమాట. సో మేబీ ఇది ఎయిదర్ ఫేక్ బాండింగ్స్లో పడద్దు అదైనా అయి ఉండొచ్చు, ఆర్ అందరూ ఈమెని ఫేక్ గేమ్ ఇట్లా అన్నారు కదా, అంటే ఎవరైతే తన మీద గొడవ పెడుతున్నారో వాళ్ళతోనే కలిసిపోతుంది కదా, ఆ లూప్లో పడద్దు అన్నట్టు అన్నారు. అట్లయితే అన్నారు, విచ్ ఈస్ లైక్ తన గుడ్ కోసమే చెప్పారు, తన మంచి కోసమే చెప్పారు, దట్స్ నైస్. సో నెక్స్ట్ ఏమైందంటే కెప్టెన్సీ టాస్క్ అనమాట. తనూజ సంజన గారిని పట్టించడం వల్ల సంజన గారు కంటెండర్ రేస్ నుంచి తీసేయబడతారు అండ్ తనూజ రేస్లోకి వచ్చారు, కంటెండర్ రేస్లోకి. అండ్ సీక్రెట్ టాస్క్ రీతుకి వచ్చింది కదా, అది ఆమె ఫుల్ఫిల్ చేయడం వల్ల మాధురి గారు అవుట్ అయిపోతారు అండ్ రీతు గారు డైరెక్ట్ కంటెండర్ అయిపోతారు. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మనీ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు అవుతారు. సో మనీ ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉన్నాయో వచ్చి చెప్పాలన్నట్టు చెప్తారు. ఇక్కడ ఎలాగూ తనూజ అండ్ రీతు
అవుట్ ఆఫ్ ద రేస్ కాబట్టి, అంటే డైరెక్ట్ కంటెండర్స్ కాబట్టి వాళ్ళ మనీ వేరే వాళ్ళకి ఇద్దామన్నట్టు చెక్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ రీతు పవన్కి ఇస్తుంది, కొంచెం ఏముందండి, మ్యాక్సిమం ఇచ్చినట్టుంది. ఈలోపు మాధురి గారు అంటారు, నీ దగ్గర మనీ కూడా ఉన్నాయి కదా, ఎలా అయినా అయ్యేదానివి కదా అంటే, ఇట్స్ గోల్డెన్ ఛాన్స్ కదా అంటే, ఇది ప్రాబబిలిటీ వాట్ ఇక్కడ మనీతో అయ్యేదేమో ఛాన్సెస్ పర్సంటేజ్ తక్కువ, ఇది గోల్డెన్ ఛాన్స్ కదా. అండ్ ఆల్రెడీ ఫీల్ అవుతున్నారు మాధురి గారు. ఇక్కడ నుంచే వీళ్ళిద్దరు గొడవ స్టార్ట్ అయింది. అంటే ఆమెని సీక్రెట్ టాస్క్లో తీసేసి ఈమె అవ్వడం వల్ల. బట్ అది నాకు న్యాయమే అనిపించింది. సో అది ఆ ప్లేస్లో ఎవరున్నా అలా చేయొచ్చు మేబీ. సో అది దాన్ని తప్పు పట్టలేము. అండ్ ఇది కూడా అంటారనమాట రీతు, నేను కంటెండర్ అవుతా అని చెప్తారు కానీ మిమ్మల్ని అవుట్ చేస్తామన్నట్టు ఏం చెప్పలేదు. బట్ ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదో ఒక లాస్ ఉంటుంది వాళ్ళని పట్టుకున్నారు కాబట్టి అని. బట్ లాస్ ఉందని తెలిసినా కానీ చేయడంలో తప్పులేదేమో అనిపించింది నాకు. ఎవరైనా చేస్తారేమో, మాధురి గారు ఆ ప్లేస్లో ఉన్నా కానీ అలానే చేస్తారేమో అనిపించింది నాకు. సో నెక్స్ట్ ఇంకా ఒక్కొక్కళ్ళు మనీ చెప్తారు ఎంతెంత ఉన్నాయో. నిఖిల్ దగ్గర 4550, గౌరవ్ దగ్గర 0. గౌరవ్ దగ్గర 0 ఎందుకంటే నిఖిల్కి ఇచ్చారంట. సో డెమాన్ పవన్ 4430, సాయి గారు 4100, సుమన్ అన్న 3150, దివ్య గారు 4880, ఇమాన్యుల్ గారు 4630, పవన్ కళ్యాణ్ 4830. సో ఇక్కడ టాప్ చూసుకుంటే ఫస్ట్ దివ్య గారు ఉన్నారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఉన్నారు, తర్వాత ఇమాన్యుల్ ఉన్నారు, తర్వాత నిఖిల్ ఉన్నారు. సో ఫస్ట్ 4 అయిపోయారు ఇక్కడ. సో ఫస్ట్ 4 తీసుకుంటారు బిగ్ బాస్. ఇదేంటి తనూజ, రీతు ఆల్రెడీ డైరెక్ట్గా అయిపోయారు. సో మిగిలింది దివ్య, పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్ అండ్ నిఖిల్. ఓకే, ఇక్కడ మాధురి గారు అంటూ ఉంటారనమాట, సుమన్ గారి దగ్గర నుంచి తీసుకోవాలని తెలీదా అన్నట్టు ఇట్లా అంటూ ఉంటారు. అంటే ఆయన దగ్గర ఎలాగ తక్కువ ఉన్నాయి కదా, మీ దగ్గర పెంచుకోవాలంటే ఆయన దగ్గర నుంచి తీసుకోవాలని తెలీదా అన్నట్టు ఇట్లా అంటూ ఉంటారు. సో ఇక్కడ డెమాన్ పవన్ సంజన గారితో అంటారు, ఇప్పుడు సాయికి ఒక 500 ఇచ్చారు, తనకి ఏమన్నా యూజ్ ఉందా, అట్లీస్ట్ నాకు ఇచ్చుంటే నాకు యూజ్ అయ్యేది అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇది మనకు తెలియదు కదా ఎవరికి, ఆబ్వియస్లీ ఇది ఎంతమందిని తీసుకుంటారో తెలియదు. బట్ ఇంకా సో ఇక్కడ మాధురి గారు ఇండివిజువల్గా ఆడదామని వచ్చాను, పవన్ని గెలిపించడానికి కాదు, ఇట్లా డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇదేంటంటే ఒకటి ఫస్ట్ ఏంటంటే మాధురి గారికి రితుకి ఆల్రెడీ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. దేనికి, కెప్టెన్సీ దానిలో నుంచి తీసేసినందుకు, సీక్రెట్ టాస్క్ ఆడి. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ ఏం తీసుకొచ్చారంటే, నువ్వు మనీ ఎందుకు ఇచ్చావు పవన్కి, వేరే టీం అతను కదా అనే పాయింట్ తీసుకొచ్చారు. ఇది మధ్యలో నుంచి చూపించారు, అది దేనికి వచ్చిందో అర్థం కాదు. అసలు పాయింట్ ఎందుకు తీశారు, వేరే టీం వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మనీ, అది తీసినప్పుడు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా, ఎవరి మనీ వాళ్ళు ఇష్టం కదా అన్నట్టు అనుకున్నా నేను. ఓకే, బట్ ఇక్కడ దివ్య గారు ఏమంటారంటే, మేము దొంగతనం చేసిన డబ్బులు అది మనం ఎవరికైనా ఇచ్చుకుంటాము, అది మన ఇష్టం. బట్ మనం ఆడి గెలుచుకున్న మనీ మన టీంలోనే ఒకరికొకరికి ఇచ్చుకోవాలి. కానీ అంటే ఇప్పుడు లీడర్ ఇస్తాడు కదా దేనికన్నా, టీంలో అందరికి ఇస్తారు కదా ఒక టాస్క్ అయిపోయాక, ఆర్ ఆ లీడర్ పంచుతాడు కదా అతని దగ్గర ఉన్నామని, అవి మన టీంలో వాళ్ళకే ఇవ్వాలి కదా, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారన్న పాయింట్ రైజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ నాకేమనిపించిందంటే, ఫస్ట్ విన్నప్పుడు అయితే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా, టాస్కే దొంగల టాస్క్. ఇప్పుడు తనూజ గారు దొంగతనం చేస్తే తప్పు లేదనుకున్నాం, సంజన గారు అన్ని మాటలు అంటే తప్పు లేదనుకున్నాం, మాధురి గారు అరుస్తుంటే తప్పు లేదనుకున్నాం, మరి ఈ రీతు ఇచ్చిన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా అన్న లాజిక్ ఒకటి అనిపించింది నాకు. సో కానీ ఇక్కడ రీతు కూడా టోటల్ మనీ డెమాన్ పవన్కి ఇవ్వలేదు. సో దానివల్ల ఇక్కడ ఏమైందంటే, డెమాన్ పవన్ ఫస్ట్ కొంచెం హర్ట్ అవుతాడు. అది దేనికి, ఫుల్ సపోర్ట్ ఉన్నప్పుడు మొత్తం నాకు ఇవ్వాలి కదా అన్నట్టు హర్ట్ అవుతాడు. నువ్వు మొత్తం నన్ను అడగలేదు కదా అన్నట్టు ఆమె రీతు అంటది. సో
ఇక్కడ డెమాన్ పవన్కి మ్యాక్సిమం అమౌంట్ ఇచ్చినట్టుంది అండ్ మిగిలిన మనీ వాళ్ళ టీంలో వాళ్ళకి ఇచ్చినట్టుంది. వాళ్ళ టీం సైడ్ నుంచి ఏంటంటే మన టీంలో వాళ్ళకి నువ్వు మనీ షేర్ చేయాలి కానీ వేరే టీంలో వాళ్ళకి ఎందుకు షేర్ చేస్తున్నావు అన్న పాయింట్ వచ్చింది. డెమాన్ పవన్కి ఏమో అంత మ్యాక్సిమం మనీ ఇచ్చినా తనకి ఓకే హెల్ప్ చేసింది, బట్ అది ఒక కొంచెం ఎక్కువ ఇచ్చుంటే ఒక 100 తేడానే నిఖిల్కి డెమాన్ పవన్కి. సో కొంచెం ఎక్కువ ఇచ్చుంటే తనకి యూజ్ అయి ఉండేది అంత హెల్ప్, బట్ ఇప్పుడు అది యూజ్ అవ్వలేకుండా పోయింది అన్నట్టు ఫీల్ అవుతాడు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే రీతు ఇక్కడ ఏమంటారంటే నువ్వు నన్ను అంటే లైక్ అడగలేదు కదా అన్నట్టు ఒక మాట మాట్లాడితే, అంటే లైక్ ఇవ్వాలని ఉంటే ఇస్తారు కదా, అంటే రిక్వెస్ట్ చేసుకుంటే ఇచ్చేమని నాకు వద్దు అన్నట్టు అంటా ఉంటే లైక్ రిక్వెస్ట్ అంటే అది కొంచెం స్ట్రెస్ చేసి అడగాలి కదా నన్ను అన్నట్టు ఆమె మాట్లాడుతారు. అంటే నాకేమనిపించిందంటే ఆమె ఉద్దేశంలో నన్ను నువ్వు రిక్వెస్టింగ్ ఆర్ నాకు ఎక్కువ అటెన్షన్ ఇవ్వలేదు అడగడంలో, ఆడ గేమ్లో ఇదంతా అవసరమా ఇప్పుడు అటెన్షన్ రిక్వెస్టింగ్ ఒక చోట అంటారు నన్ను నువ్వు స్ట్రెస్ చేయలేదు అన్నట్టు ఏదో అంటారు. సో ఏమో ఇక్కడ మరి సో ఇది ఫుల్ సినారియో. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇమాన్యువల్ చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఏంటంటే నాకు అనిపించింది రితు ఏంటంటే కొంచెం డెమాన్ పవన్ కొంచెం ఎక్కువ సార్లు అడగాలని ఎక్స్పెక్ట్ చేసింది. సో అడిగినా అడగకపోయినా తను ఇవ్వాలనుకుంది ఇచ్చేసినట్టుంది. కొంచెం వీళ్ళ టీం వాళ్ళకు కూడా ఇద్దామనుకొని వీళ్ళ టీంలో వాళ్ళకు కూడా ఇచ్చింది కొంచెం, బట్ ఆ 100 డిఫరెన్స్ వస్తుందని ఆ అమ్మాయి కూడా అనుకోలేదు, ఐ మీన్ రితు గారు కూడా అనుకోలేదు. సో ఇది జరిగింది. డెమాన్ పవన్ ఏంటి నువ్వు నేను అడగలేదు ఆర్ నువ్వు వాళ్ళకి ఇచ్చావు, ఇస్తే ఫుల్ సపోర్ట్ నాకు ఇవ్వాలి అండ్ నేను అడగలేదు కాబట్టి ఇవ్వకపోవడం ఏంటి అన్నట్టు డెమాన్ పవన్ అంటూ ఉంటాడు. నాకు తెలిసి అమ్మాయి అది మామూలుగా మ్యాక్సిమం తినికిచ్చి కొంత వీళ్ళ టీంలో ఇద్దాము తనకి యూజ్ అవుతుంది అనుకుని ఇచ్చుంటారు, బట్ ఇలా 100 దాంతో డిఫరెన్స్ వచ్చేసి ఇది అయిపోయిద్దని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అనుకుంటున్నారు రితు గారు. సో ఇక్కడ ఇది జరిగింది. ఇక్కడ ఇమాన్యువల్ కూడా అలానే చెప్తారనమాట, ఆ అమ్మాయి అలా అనుకోలేదు అన్నట్టు అంటూ ఉంటే ఇక్కడ ఇంకా వాళ్ళిద్దరూ లైక్ డెమాన్ పవన్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. దానికి నన్ను బ్యాడ్ చేయడానికి ఉంటారేమో, ఇది నాకు రాంగ్గా అనిపించింది. రీతు ఎమోషనల్ అవుతా ఇట్లా వెళ్ళిపోతారు. సో బ్రతిమ్లాడితేనే ఇస్తావా అన్నట్టు డెమాన్ పవన్ అడిగితే మరి అలా ఏం లేదు అంటే మరి నన్ను అడగలేదుగా ఆయన ఎందుకు అన్నావు అంటే డబ్బులు ఇచ్చిందంతా చూడకుండా ఒక్క మాట పట్టుకొని నన్ను ఇలా అంటావేంటన్నట్టు అడుగుతారు రితు గారు. సో అదంతా కాకుండా చెప్పాల్సింది నేను మామూలుగా నీకే ఎక్కువ ఇద్దామనుకొని ఇచ్చాను, బట్ అది అనుకోకుండా అలా డిఫరెన్స్ వచ్చేసింది అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సింది. అది ఓకే వాట్ ఎవర్. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ టీం వాళ్ళు స్టార్ట్ చేస్తారు, రితు గారు టీం వాళ్ళు. వీళ్ళు ఏంటంటే నేను గేమ్ ఆడటం కోసం వచ్చాను, ఇట్లా నా గేమ్ నేను ఆడుకుంటాను, ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడటం, మళ్ళా ఒకళ్ళ డబ్బులు ఒకళ్ళు అన్నారు ఇట్లా అని మాధురి గారు మాటలు అంటూ ఉంటే, సో ఇక్కడ డెమాన్ పవన్ అంటాడు గేమ్లో ఈ గేమే అంతా గేమ్లో డబ్బులు ఇచ్చుకోవడం కామన్ అన్నట్టు అంటారు. ఇది నాకు రాంగ్ అనిపించలేదు. సో ఇక్కడ మాధురి గారు అక్కడ కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేసిన కోపాన్ని ఇట్లా చూపిస్తున్నారేమో అనిపించింది నాకు. ఇక్కడ దొంగకి నచ్చినట్టు చేయొచ్చు అన్నట్టు డెమాన్ పవన్ అంటూ ఉంటాడు. సో అదే నేను కానీ బయట ఉంటే నేలకేసి బాధ ఉండేదాన్ని అన్నట్టు ఇట్లా అంటారు మాధురి గారు ఇక్కడ. సో ఇది నాకు జుట్టు పట్టి బాధ ఉండేదాన్ని ఇది ఏదో అంటారు ఇక్కడ, అది నాకు రాంగ్ అనిపించింది అట్లా అనడం. సో ఇంకా ఇక్కడ రీతు పవన్ మీద సీరియస్ అవుతారు. నా మైండ్లో అసలు పాయింటే లేదు, సోది వద్దు, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అన్నట్టు ఇప్పుడు చూడు ఎలా అంటున్నారు, నేలకేసి కొడతా ఇలా అంటున్నారు, నేను ఆ మాటలు పడాలా అన్నట్టు డెమాన్ పవన్ మీద సీరియస్ అవుతారు. ఆయన ఏమంటాడు నేను అన్నానా నన్ను ఎందుకు అంటున్నావు అన్నట్టు అంటారు. ఇక్కడ ఆయన ఫేస్ చూస్తే నాకు పాపం అనిపించింది, కొంచెం ఫేసే కొంచెం ఆయనది డల్గా అనిపిస్తుంది. సో ఇలాంటప్పుడు ఇంకా కొంచెం అదేంటో లైక్ డల్ అయిపోయి కొంచెం అందరూ ఒకళ్ళ మీద పడినప్పుడు ఒక ఫేస్ పెడతాం కదా, ఆ ఫేస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మాధురి గారు నేను నీకు పాయింట్ చేసి అనలేదు కదా, నేను అనుకున్నాను ఆ మాట, పుచ్చకాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకు అనుకుంటావు అన్నట్టు అంటారు ఇక్కడ.
ఆమెనే అన్నారు, అది అనడం కూడా రాంగ్ అనిపించింది నాకు. సో ఇంకా సో డబ్బులు ఇచ్చావు కదా ఇట్లా అన్నట్టు అంటే, నేను మీ ముందే వాష్రూమ్లోనే ఇచ్చా కదా, అప్పుడు ఏం మాట్లాడలేదు కదా అన్నట్టు అంటూ ఉంటారు. సో నిన్ను నమ్మద్దని చెప్పారు అందరూ, అయినా నేను నమ్మాను అంటే ఇలా మీరే ఇట్లా ఏదో డిస్కషన్ అవుతా మీ నోరు కన్నానా ఇట్లా ఏదో వస్తుంది. నీ నోరు కంటే చెత్త ఈ హౌస్లో ఏం లేదు అన్నట్టు అంటారు మాధురి గారు. ఇక్కడ మాధురి గారు కొంచెం లిమిట్స్ దాటారనిపించింది. తనూజ గారు, దివ్య గారు కొంచెం కామ్ డౌన్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. అసలు నువ్వెంత పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, వర్స్ట్ బిహేవియర్ ఇన్ ద హౌస్ నీది, పవన్తో ఆడుకోవడానికి వచ్చావు, నువ్వు గేమ్ ఆడటానికి రాలా. సో ఈ మాటలన్నీ అన్నారనమాట మాధురి గారు. సో టోటల్గా దీనిలో డెమాన్ పవన్ బాధ కరెక్టే, నాకు ఇంకొంచెం ఇచ్చుంటే కంటెంట్ అయ్యేవాడిని అన్న ఫీలింగ్లో అడిగాడు ఆ మాట, అది నాకు కరెక్టే అనిపించింది. అండ్ రీతు మేబీ నేను అనుకుంటున్నా అది తగ్గిద్ది అనుకొని ఆమె ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగింది ఇలాగా. సో రీతు సైడ్ కూడా మిస్టేక్ లేదు అనుకుంటున్నా. అండ్ ఒకవేళ మిస్టేక్ లేకపోయినా ఆమె చెప్పడం డెమాన్ పవన్తో లైక్ నేను ఇట్లా అనుకోలేదు ఇట్లా తగ్గిద్దని, సో ఇంకా అందుకని వాళ్ళకు కూడా ఇచ్చాననే మాట చెప్పకుండా నువ్వు అదొకటే మాట పట్టుకుంటావేంటి, ఒక డబ్బులు ఇచ్చింది చూడకుండా, ఇలా డిఫెండింగ్ రాంగ్ పాయింట్స్లో చేసుకున్నారు, రాంగ్ డైరెక్షన్లో చేసుకున్నారు అనిపించింది. సో నేను అనుకుంటున్నా ఆమె ఇట్లా ఎక్స్పెక్ట్ చేసి ఉండరని, బట్ ఆమె అయితే ఆ మాట అనలేదు. సో ఆమె అయితే నన్ను అడగలేదు, నువ్వు నన్ను స్ట్రెస్ చేయలేదు ఇట్లా అంటారు, అది ఆ టైంలో అనవసరం అనిపించింది. అక్కడ టాస్క్ ఏంటి, ఆ సీరియస్ సిచ్యువేషన్ ఏంటి, ఆ స్ట్రెస్ అవన్నీ ఎందుకు, నువ్వు నన్ను స్ట్రెస్ చేసి అడగలేదు, ఇవన్నీ అవసరం లేదనిపించింది. సో ఇక్కడ మాధురి గారు లిమిట్స్ దాటారనిపించింది మాటల్లో. అండ్ ఓవరాల్గా వేరే టీం వాళ్ళకి ఇవ్వచ్చా అంటే ఆ టాస్క్ దొంగల టాస్క్ అన్నప్పుడు తప్పు లేదనిపించింది. దానికి వీళ్ళిద్దరు ఆల్రెడీ రిలేషన్ని బయట బ్యాడ్ అయింది కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని మాటలు అన్నారా అన్న డౌట్ వచ్చింది మాధురి గారు. సో నార్మల్ ఎవరి టీం వాళ్ళది, ఇది దొంగల టాస్క్ కాదు. అండ్ 2-3 రోజుల నుంచి మనం ఎవరేది చేసినా సపోర్ట్ చేస్తున్నాం, ఇవన్నీ చేయకుండా ఉండుంటే ఇది రాంగ్ అయ్యేది. వాళ్ళిద్దరు ఇట్లా టీంని మోసం చేశారు ఆర్ వాట్ ఎవర్ అనుకోవచ్చు. బట్ 2-3 రోజుల నుంచి ఎవరేది చేసినా దొంగల టాస్క్ కాబట్టి ఓకే అనుకుంటున్నాం, కాబట్టి ఇది కూడా కరెక్టే కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చూద్దాం నెక్స్ట్. హ్యాట్తో వేట. సో ఇదేంటంటే ఒక సర్కిల్లో ఒక హ్యాట్ పెడతారు మధ్యలో. సో ఆ హ్యాట్ వీళ్ళందరూ కంటెండర్స్ అందరూ వచ్చి పట్టుకొని ఆ సర్కిల్ బయటకు వస్తే వాళ్ళదే ఆ హ్యాటు. బయట ఉన్న వాళ్ళలో ఎవరికన్నా ఇవ్వాలి, గేమ్ ఆడని వాళ్ళలో. వాళ్ళు ఎవరినన్నా తీసేయాలి వీళ్ళలో నుంచి, రేస్లో నుంచి. సో ఫస్ట్ నిఖిల్ పట్టుకుంటాడు, గౌరవ్కి ఇస్తారు, కళ్యాణ్ని తీసేస్తారు. రీజన్ అడిగితే టఫ్ కాంపిటీషన్ అని చెప్తారు. ఓకే ఈ రీజన్ అయితే యాక్సెప్ట్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇమాన్యువల్ సంజన గారికి ఇస్తారు. ఆమె దివ్యాన్ని తీసేసిద్ది పర్సనల్ ఇది పెట్టుకొని, వాళ్ళిద్దరికి పడట్లేదు అది పెట్టుకొని తీసేస్తారు. పర్లేదు, దివ్యాన్ని తీసేయడం రాంగ్ కాదు. బట్ ఇక్కడ నువ్వు గేమ్లో నీకు ఇమాన్యువల్కి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇమాన్యువల్కి అక్కడ టఫ్ ఎవరితో, నిఖిల్తో. నేను నిఖిల్ని తీసేస్తారేమో అని నేను చూస్తుంటే దివ్య అన్నారు సడన్గా, నేను షాక్ అయ్యా. సో ఇక్కడ ఎంత నీకు దివ్యతో పర్సనల్ రివెంజ్ ఉన్నా ఇక్కడ గేమ్ వైజ్ ఇమాన్యువల్కి ఏది హెల్ప్ అయిద్దని చూడాలి, కానీ ఇట్లా పర్సనల్ వెంజెన్సీని మధ్యలో తీసుకొచ్చి పెట్టకూడదు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇమాన్యువల్కి ఆ హ్యాట్ వచ్చింది వీళ్ళ ముగ్గురు కలిసి ఆడటం వల్ల. తనుజ గారు, దివ్య గారు, ఇమాన్యువల్ కలిసి నిఖిల్ని లాగడం వల్ల హ్యాట్ ఇమాన్యువల్కి వచ్చి ఇమాన్యువల్ సంజన గారికి ఇవ్వగలుగుతాడు అట్లీస్ట్. సో ఇక్కడ రాంగ్ స్టెప్ వేశారు సంజన గారు అని నాకు అనిపించింది. నెక్స్ట్ మీకు దివ్య కూడా పాయింట్ చేస్తుంది, మీకు ఇమ్ముకి సపోర్ట్ చేస్తే నిఖిల్ని కదా తీసేయాలంటే. నాకేమనిపించింది అంటే సంజన గారికి నిఖిల్తో కూడా ఒక ర్యాప్ ఉంది అండ్ దివ్య గారి మీద కొంచెం పర్సనల్ ఇది ఉంది కాబట్టి తీసేశారేమో అనుకున్నా. బట్ స్టిల్ ఎంత ఓకే ఇదన్నా ఓకే, నిఖిల్తో కొంచెం ర్యాప్ ఉంది అట్లుంది కాబట్టి తీసేయలేదు అనుకున్నా. ఇమాన్యువల్కి అట్లా నమ్మకం కలిగించకూడదు కదా, తన్ని గెలిపించే ఇదిలో తీసుకెళ్తానన్నట్టు డైరెక్షన్లో. సో నిఖిల్ నువ్వు ఉంటే, నిఖిల్ ఇట్లా ఉంటారంటే అప్పుడు నేను నిఖిల్ని తీసేయనన్న ఒక ఇది కూడా ఇమాన్యువల్కి తెలియాలి కదా. తనేమనుకుంటాడు, నిఖిల్ని తీసేస్తానని అనుకుంటారు.
ఇమాన్యువల్. సో అది దివ్య క్వశ్చన్ చేస్తుంది, ఇమాన్యువల్ కదా క్వశ్చన్ చేయాలని అనుకున్నా నేనైతే. సో అక్కడ కూడా రాంగ్, ఇమాన్యువల్ క్వశ్చన్ చేయాలి అక్కడ. మొన్న కళ్యాణ్ అయితే నువ్వు నాకు ఒకళ్ళని చెప్పావు ఒకళ్ళని చేసావు అని డైరెక్ట్ క్వశ్చన్ చేశారు. ఇక్కడ సంజన గారిని ఎందుకు క్వశ్చన్ చేయాలా? ఓకే, తర్వాత వస్తాడు, ఫస్ట్ దివ్య క్వశ్చన్ చేస్తుంది. మీరు ఇమాన్యువల్కి సపోర్ట్ అయితే నిఖిల్ని కదా తీసేయాలంటే, నాకు ఇక్కడ అందరిలో నీతోనే లేదు, అది రైట్ రీజనే. ఫస్ట్ ఇక్కడ ఎయిదర్ సంజన గారు క్లియర్గా ఉండాలి ఇమాన్యువల్తో, ఆమె మెయిన్ ఎయిమ్ ఇమాన్యువల్ కెప్టెన్ అవ్వడమా ఆర్ అక్కడ ఉన్న వాళ్ళలో తను లీస్ట్ ప్రయారిటీని తీసేయడమా, అది ఏదైనా సిచ్యువేషన్ అన్నట్టు ఇది మిస్ అయింది అనిపించింది క్లారిటీ. సో అడిగితే ఇంకా మేమందరం కలిసి లాగాం తనని. ఇక్కడ నా ఇష్టం కూడా ఉంటుంది, ఇక్కడ మీ గేమ్ కాదు ఆడాల్సింది. ఇమాన్యువల్ని గెలిపించాలనుకున్నప్పుడు అక్కడ తనకి ఈజీ అయ్యేలాగా గేమ్ పెంచాలి. సో ఇక్కడ ప్లీజ్ థింక్ అన్నట్టు అంటారు దివ్య గారు. అని బుర్రే లేని గేమ్ బుర్ర పెట్టి ఆడండి సంథింగ్ ఇట్లా అంటారు. అక్కడ నాకేం కోపం కూడా రాలి అట్లా అన్నా కూడా, అసలు బుర్ర వాడరు అన్నట్టు అంటారు. సో మీ పర్సనల్ ఎజెండా కోసం తీసేస్తారా ఇట్లా అంటే, ఇమాన్యువల్ నో నేను పర్సన్ని చేంజ్ చేసుకుంటా అని వేరే వాళ్ళకి ఇస్తా ఇట్లా అంటాడు. అప్పుడు ఇమాన్యువల్ వస్తాడు, ఓకే ఇది రాంగ్ డెసిషన్ అని చెప్పి నేను వేరే వాళ్ళకి హ్యాట్ ఇస్తా అంటే, ఇక్కడ లేదు మేము ఒప్పుకోమని గౌరవ్ నిఖిల్ అంటారు. లేదు ఇక్కడ నేను ఇంకా మార్చుకోవచ్చు కావాలంటే అట్లా అంటుంటే, దివ్య లేదు నేను అవుట్ అని చెప్పి ఆమె వెళ్ళిపోతా అసలు బుర్రే వాడరు అన్నట్టు అంటారు. ఇక్కడ నాకేమన్నా అంటే తప్పుగా, ఓకే అది నార్మల్గా అనకూడదు కానీ నాకు తప్పు ఏమనిపించలేదు ఆమె చేసిన బిహేవియర్కి సంజన గారు. సో నెక్స్ట్ ఇమాన్యువల్ మళ్ళీ మాధురి గారికి ఇస్తారనమాట. మాధురి గారికి ఇస్తా, ఇక్కడ మాధురి గారికి రీతుకి గొడవ అయింది. సో ఇక్కడ ఈమె కూడా నిఖిల్ని తీసేయకుండా రీతుని తీసేస్తారేమో. ఇక్కడ నెక్స్ట్ ఎలాగూ దివ్య వెళ్ళిపోయింది కదా, సంజన గారికి ఇవ్వచ్చు కదా అన్న డౌట్ మీకు రావచ్చు. బట్ సంజన గారికి నిఖిల్కి బాండింగ్ ఉంది. సో ఇక్కడ తనుజ గారిని తీసేస్తారేమో అన్న డౌట్తో మాధురి గారికి ఇస్తారు ఇమాన్యువల్. ఇక్కడ ఇమాన్యువల్ మాల్ బ్రెయిన్ కాదు. సో మాధురి గారికి ఇస్తానే ఇక్కడ మళ్ళీ ఇది ఆలోచిస్తారు. మళ్ళీ మాధురి గారు నిఖిల్ని తీయకుండా రీతుని తీసేస్తే ఆల్రెడీ అప్పుడే వాళ్ళకి హాట్గా గొడవ అయిందనమాట. సో అక్కడ చెప్తారు మాధురి గారు, నాకేమైనా బుర్రలేదు అనుకున్నావా, సంజన అనుకున్నావా నేను అన్నట్టు అంటే, డోంట్ హ్యూమిలియేట్ మీ, నన్ను ఎందుకు అంటారు, నాగేం నాది ఇక్కడే అన్నారు. మొన్న నామినేషన్స్ రోజు ఏమో రాము సుమన్ గారు లాగా నేను సాఫ్ట్ టార్గెట్ లాగా కనిపిస్తున్నానా, ఇక్కడ ఆమె అనొచ్చు నేనేమన్నా రాము సుమన్ గారిని అనుకున్నావా, ఇట్లానే మాధురి గారు అన్నారు నేనేమన్నా సంజన అనుకున్నావా, నాకు బుర్ర ఉంది అన్నట్టు చెప్తారు. సో ఆబ్వియస్లీ నిఖిల్ని తీసేస్తారు, తను స్ట్రాంగ్, అక్కడ ఇద్దరు అమ్మాయిలు కూడా కష్టపడుతున్నారు అని చెప్పి నిఖిల్ని తీసేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇమాన్యువల్ మళ్ళీ మాధురి గారికే ఇస్తారు, ఇక్కడ రీతుని తీసేస్తారు. మళ్ళీ సంజన గారికి ఇవ్వచ్చు కదా అనుకుంటే, ఇక్కడ సంజన గారికి తనుజ గారికి పడట్లేదు. సో తనుజ గారికి ఎందుకంటే తన్ని నామినేషన్స్ అయినాయి అండ్ నామినేషన్ ఇష్యూస్ అయినాయి. మొన్న నిఖిల్ గురించి ఒక మాటలో యుద్ధం జరిగింది, మళ్ళీ ఇవాళ కెప్టెన్సీ దానిలో నుంచి తీసేశారు. సో అందుకని మళ్ళీ మాధురి గారికే ఇస్తారు. మాధురి గారు అయితే తనుజ అందీరు రీతుని తీసేస్తారు ఈసారని. సో ఇక్కడ రీతు అడుగుతారు, సో ఇవ్వద్దు అన్నట్టు మాధురి గారికి. సో ఇక్కడ ఇంకా నేనేం చేయలేను అన్నట్టు మాధురి గారికి ఇస్తారు. తను సపోర్ట్తో గేమ్ ఆడుతుంది ఇట్లా అంటూ ఉంటే ఆ రీజన్స్ చెప్పి తీసేస్తుంటే, మీరు తీసేస్తే తీసేయండి, ఈ రీజన్స్ ఏవి పడితే అవి చెప్పొద్దు, ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరూ ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడికి వచ్చారా లాస్ట్ వరకు అన్నట్టు అంటారు. సో నెక్స్ట్ ఇప్పుడు సంజన గారికి ఇస్తారు, ఆబ్వియస్లీ తనుజ అని చెప్పి తనుజ గారిని తీసేస్తారు. సో ఇమాన్యువల్ ఇంకొచ్చి ఐఎమ్ సారీ బంగారం, నేను గివప్ అయితే ఇవ్వలేను కదా, ఇంకా మాధురి గారు వచ్చి నెక్స్ట్ టైం నిన్ను చేద్దాం రా, ఇప్పుడు కష్టపడ్డ ఆడాడు కదా అన్నట్టు అంటారు. సో కెప్టెన్ ఇమాన్యువల్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నట్టు అంటారనమాట. సో ఇక్కడ డెమాన్ పవన్ వచ్చి ఇంకా తనుజ గారిని కన్సోల్ చేస్తూ ఉంటారు. అండ్ కెప్టెన్ బ్యాడ్జ్ నేను తనుజతో పెట్టించుకోవాలనుకుంటున్నాను, తనుజతో పెట్టించుకుంటారు ఇమాన్యువల్. ఇక్కడ తనుజ గారు పడిపోతారు కళ్ళు తిరిగి. నాకైతే కొంచెం డీహైడ్రేషన్ ఏమన్నా అయిందేమో ఇట్లా అనుకున్నా, ఫీవర్ అంట మరి. సో ఇది మరీ యాక్టింగ్ అంటున్నారు కానీ అంత యాక్టింగ్ అది అంత ఎవరు చేయరేమో అనిపించింది నాకు. అంటే అంత అవసరం లేదు అక్కడ, యాక్టింగ్ అంత చేయాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ ఒకళ్ళు ఓడిపోయారంటేనే మనం ఏ టాస్క్లో ఎవరన్నా ఓడిపోతే అయ్యో ఇంత కష్టపడి ఆడారే ఓడిపోయారే అని ఫీల్ అవుతాం.
దానికి తను మళ్ళీ ఇంకా నా వైపు సింపతి క్రియేట్ చేసుకోవాలని యాక్టింగ్ చేయాలని అంత చేయరేమో అనుకుంటున్నాను. నాకైతే యాక్టింగ్ అనిపించలేదు. సో మనకి బయట చూసుకుంటే సోషల్ మీడియాలో అలా యాక్టింగ్ అంటున్నారు అదంతా. సో నాకు అనిపించలేదు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే తను ఒక్కసారి కూడా హ్యాట్ పట్టుకోలేదు, మళ్ళీ ఎందుకు ఇంత ఫీల్ అవ్వడం అన్నట్టు ఒక ఇది ఉంది. సో అలా అనుకుంటే రీతు కూడా పట్టుకోలేదు అక్కడ. తనకన్నా స్ట్రాంగ్ అయిన రీతునే పట్టుకోవాలా. మనకి తన పర్సనాలిటీ చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ తను ఓడిపోయిందా గెలిచిందా అని కాదు, తను ఎఫర్ట్స్ పెట్టిందా లేదా అని చూడాలి. మేబీ ఓడిపోయి ఉండొచ్చు, అది ఎవరైనా సరే. సో ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మనం క్రిటిసైజ్ చేయకూడదని నా ఒపీనియన్. ఇప్పుడు అదే స్టార్టింగ్లో చూసుకుంటే ఆమె అంత ఆడేది కాదు ఫిజికల్ టాస్క్లో. సో అప్పుడు అనొచ్చు. ఆ బెడ్ టాస్క్లో చూసుకున్నా తను ఏం ఆడకుండా అట్లానే నుంచున్నారు తనుజ గారు ఆ బెడ్ టాస్క్లో, మీకు గుర్తుంటాయి. సో అక్కడ తన జోలికి కూడా ఎవరు రాలేదులేండి ఆడటానికి. సో నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 2-3 వీక్స్ అనిపించేది ఆమె ఫిజికల్ టాస్క్లో అయితే ఏం లేదు, తను అంటే భయపడుతున్నారో అంటే తన తర్వాత మళ్ళీ వెళ్ళి యాక్టింగ్ అవి ఇవి చేసుకోవాలి. సో తనకి ఇంజురీస్ అవన్నీ అవ్వకుండా భయపడుతున్నారా, ఆర్ ఫిజికల్లీ అంత స్ట్రెంగ్త్ పర్సనాలిటీ వైజ్ భయపడుతున్నారా, ఆర్ మరి ఏంటో అట్లా అనిపించింది. బట్ ఇప్పుడైతే నాకు అట్లా ఒక 2-3 వీక్స్ నుంచి ఆమె ఫిజికల్ టాస్క్లు కూడా గెలవనియండి గెలవపోనియండి ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. సో ఇది కూడా నేను యాక్టింగ్ అనుకోవట్లేదు. ఇక్కడ కొంచెం ఇమాన్యుయల్ కళ్యాణ్ ఎమోషనల్ అవుతారు. కళ్యాణ్ కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయితే ఇక్కడ జనాలు చూస్తే నవ్వుతారు, తను జస్ట్ వీక్నెస్కి కింద పడిపోయింది అన్నట్టు అంటారు కళ్యాణ్తో. సో కొంచెం ఎక్కువనే ఏడ్చారేమో అనిపించింది. కొంచెం డాక్టర్ వచ్చి ఏమన్నా పెద్ద ఇష్యూ ఉంది అని చెప్పాక ఏడిస్తే ఓకే ఫైన్. బట్ ఇప్పుడు ఇమాన్యుయల్ కొంచెం అవుతారు లైట్లీ, అట్లా అయితే ఫైన్. బట్ టూ మచ్ అయ్యారేమో కొంచెం అనిపించింది. బట్ స్టిల్ ఓకే ఫైన్. సో ఇక్కడ ఈలోపు రమ్య గారు వచ్చి ఈమెతో మాధురి గారితో ఆర్గ్యుమెంట్ చేస్తారు. నాకు దూరం అయ్యావు ఇట్లా అంటుంటే ఉన్నదే ఇక్కడ వీళ్ళిద్దరికీ ప్రాబ్లం యాడ్ వచ్చిందంటే ఫస్ట్ వీళ్ళు టాస్క్ ఆడతారు కదా, పేర్స్ అవుతారు కదా. అప్పుడు మాధురి గారు రమ్య గారితో పెయిర్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. రమ్య గారు కూడా ఈమెతో అవుతారేమో అని పెయిర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. రమ్య గారేమో సాయి గారితో అవుతారు, మాధురి గారు అండ్ ఆయిషా గారు అవుతారు అక్కడ పెయిర్. సో అప్పుడు రమ్య గారు మనకి లైవ్లో చూసుకుంటే బయట అంటారు ఆయిషా గారితో కూడా. సో ఆమెతో అయితే ఆమె ఒపీనియనే మన మీద రుద్దాలని చూస్తారు. నాకు అట్లా ఇష్టం లేదు. బట్ స్టిల్ ఆమెతో అవ్వమన్నా ఓకే, నా గేమ్ నేను ఆడుకోగలను అన్నట్టు అప్పుడు ఇష్టం లేనట్టే మాట్లాడతారు. ఇక్కడ మళ్ళీ తర్వాత నుంచి ఆమె గ్యాప్ పెంచుతారు మాధురి గారు. సో అప్పటి నుంచి మళ్ళీ ఈమె నాకు దూరం అవుతున్నావు అన్నట్టు మాట్లాడతారు. సో అవసరం ఉన్నప్పుడు లేరు కాబట్టి ఆబ్వియస్లీ దూరం జరగడంలో తప్పేం లేదు. సో ఇక్కడ మళ్ళీ దూరం అయిపోయారని వచ్చి అడగడం ఇట్స్ నాట్ కరెక్ట్ అనిపించింది. వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఒక ఇష్యూ జరిగింది అండ్ నేనేం బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు అన్నప్పుడు. సో ఇంకా ఉన్నదే ఊహించుకున్నాను అన్నట్టు ఇట్లా మాధురి గారు అంటారు. మేబీ అదే ఏదో డిస్కషన్ జరిగినట్టుంది, మధ్యలో నుంచి చూపించారు. సో అందుకే దూరం అయిపోయాను, ఉన్నదే జరిగిందే నాకు అర్థమైంది, జరిగిన దానిలోనే అందుకే దూరం అయిపోయాను అన్నట్టు అంటూ ఉంటే ఓకే అయిపోండి, దూరం అయిపోయారు కదా అయిపోండి, నేను బంధాల కోసం రాలేదు ఇట్లా అంటూ ఉంటే ఈలోపు తనుజ గారు బయటకు వస్తారు. వచ్చాక ఏంటి గొడవ అన్నట్టు అడిగితే లేదు ఏం లేదు, నువ్వంటే నాకు ఇష్టం అంట, ఫేవరెటిజం అంట, దొబ్బేమన్నాను చూడు నీ వల్ల నాకు హౌస్ అందరూ ఇది లైక్ ఎగెనెస్ట్ అవుతున్నారు అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ అయిపోయింది ఇంకా నైట్ అనమాట, లైట్స్ ఆఫ్ అయితే అయిపోయాక అన్నీ అయిపోయాక తనుజ గారు పడుకొని ఉంటారు బెడ్ మీద. కళ్యాణ్ వచ్చి పక్కన కూర్చొని ఉంటే ఎందుకు ఏడ్చావు ఇట్లా అడుగుతూ ఉంటారు. అడిగితే ఏం లేదు కెప్టెన్ దానిలో ఓడిపోయారు కదా అందుకని ఏడ్చా అని చెప్తారు. ఏం లేదు అక్కడైతే తనుజ గారు లోపలికి రూమ్లోకి వెళ్ళాక మెడికల్ రూమ్లోకి వెళ్ళాక ఏడుస్తారు. సో ఇక్కడ తనుజ గారేమో అంటే మేబీ నాకు అనిపించింది తన కోసం ఏడ్చారని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అండ్ తినేమో చెప్పడం బయటపడాలని లేనట్టు మాట్లాడుతున్నట్టు అనిపిస్తారు. అండ్ నేను ఈ వీక్ సేవ్ అయితే నీకు ఒకటి చెప్తా అన్నట్టు అంటారు అనమాట పవన్ కళ్యాణ్. ఇక్కడ ఏంటో కొంచెం మళ్ళీ వీళ్ళు నార్మల్ అవుతున్నారా ఆర్ గేమ్లో అయితే చాలా జాగ్రత్తగా కనపడకుండా ఆడుతున్నారు ఇప్పుడు దాకా అయితే. సో ఇది ఇవాళ ఎపిసోడ్ అయితే టోటల్గా మాధురి గారు వర్డ్స్ లూజ్ అయ్యారు రీతు గారి మీద. అండ్ రీతు గారు కొంచెం
చిన్న మిస్టేక్స్ అనిపించాయి. లైక్ నువ్వు నన్ను స్ట్రెస్ చేసి అడగలేదు ఇట్లా అనడం, అవన్నీ అనవసరం అనిపించింది ఆ టైంలో. అండ్ తనుజ గారిది నాకు జెన్యున్గా అనిపించింది ఆ హెల్త్ ఇష్యూ అయితే మరి. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నా ఒపీనియన్ మీకు ఫెయిర్గా అనిపించి కరెక్ట్గానే అనిపిస్తే మీరు అనుకున్న వాటికి మ్యాచ్ అవుతుంటే కొంచెం లైక్, సబ్స్క్రైబ్ ఇవి చేసి కొంచెం రీచ్ పెంచండి. సో ఇది ఇవాళ ఎపిసోడ్. థ్యాంక్ యూ.